ఈశ్వర శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్తమాంతోపశాంతయే గజానన పద్మార్థం గజాననమనిసం అనేకదంతం భక్తానాం ఏకదంతం పాస్మహే. తీసుకోండి అయ్యా. జాన్ సార్ ని పిలిచుండొచ్చు కదా. అయ్యే ఆ గుండాని ఎక్స్ట్రా చేస్తూ ఉంటాడు. నా మాట విను. ఎవరు దొరకలేదేంటి నీకు? టెన్షన్ తెప్పిస్తుంది. ఎంత సుఖంగా ఉందో నువ్వు కొరుకుతుంటే. ఓం నమః శివాయ. చక్కబాబా ఇదేంటి ఎక్కడ కొడుతున్నాడు? సాధారణంగా వినాయకుడు కదా కొడతారు. శేఖర్ కపూర్ షూటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు కొబ్బరికాయ కొట్టే స్టార్ట్ చేస్తాడు. ఎవరతను? అది తెలీదా? ఇంక మీద అంతా శుభంగా జరగాలి. థ్యాంక్ యూ పూజారి గారు. కెమెరా 5D కదా, అల్ట్రాసోనిక్. నేను కూడా ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశా, టెంపుల్ రన్. వాడికి తెలియకుండానే గుడిలోకి వచ్చి ఇరుక్కునే ఒక దొంగ కదా. ఆఖరికి ఊరోళ్ళంతా దొంగను పట్టుకుని చెదగొట్టేసరికి కథ అయిపోతుంది. చెప్పాడే. తమరు వెళ్ళండి. మీకేమన్నా సందేహం ఉంటే నన్ను పిలవాలి. నేను ఇక్కడ గుడిలోనే ఉంటాను. 2 పూట్ల పూజలోనే ఉంటా. అలాగే పూజారి గారు. సరే, పనులన్నీ చక్కగా జరగనివ్వండి. నిన్న రాత్రి దోమల గోలేది లేదుగా? ఏం లేదు, కొంచెం దెయ్యం గోల్ అనిపించింది. అదేంటంటే ఉండి సార్, ఉండియనా నిన్న కొలంలో ఒక బొమ్మ దొరికింది. అది చూసి వీళ్ళు చాలా భయపడ్డారు. నేను కొంచెం అది మాత్రమే కాదు, రాత్రి నేను బయటకు వచ్చి చూస్తే ఒకడు ఇలా నిలబడి ఉన్నట్టు సార్. మళ్ళీ తిరిగి వచ్చి చూస్తే లేడు. ఇక్కడ పని చేసే వాళ్ళు ఎవరు ఒక్క పెట్టిందని బయటకు వచ్చి ఉంటారు. ఓ అయితే సరే. అయితే మీరు వెళ్ళండి, నేను స్టార్ట్ చేస్తాను. అవును, మీరు తీసే షూటింగ్ కి కెమెరామెన్ అవసరం లేదా? మేమందరం ఏం చేస్తాం? అది కాదు, కెమెరా, లైట్, జిప్, క్రేన్ ఇవన్నీ అవసరం లేదు అన్నా. కావాల్సిన లైట్ ఇక్కడే ఉంది కదా. ఇప్పుడు అన్ని డిజిటల్ అయిపోయాయి. ఒక్కడే సినిమా తీసి హిస్టరీ క్రియేట్ చేశాడు తెలుసా. మేము 5 ఉన్నాం, సరిపోవా? జరగనివ్వండి, జరగండి, చూద్దాం ఎంతవరకు సాగుతుందో. పొద్దున్నే అపశకునంలాగా వీడేంట్రా ఇలా మాట్లాడుతున్నాడు? నువ్వు అది వదిలేరా. నువ్వు నా హెవీ ఇంట్రో సీన్ ప్లాన్ చేయి, మాస్ గా ఉండాలి. రే, ఆయన నా కాన్ఫిడెన్స్ తగ్గించాలనుకున్నారు. నువ్వు తీసేకురా రే. షార్ట్ ఫిల్మ్ ఎవరు చూడక్కర్లేదా? నువ్వేనా రాత్రి బయటకు వచ్చి నిలబడ్డావు? అవును, ఏమైంది? నిన్న నీ గుండెను చూసి భయపడాను. ఏంటి తిరుపతి గుండె? లేదు, జుట్టు ఊడిపోయింది. అవును, ఎండకి జుట్టు రాలిపోతులే. నీకు తోట పని తప్ప ఇంకేమీ తెలీదా? లేదు, అన్ని చేస్తా. అలాగా, సరేలే. ఏం చేస్తున్నారు అక్కడ? ఏం లేదు సార్, మీరు కూర్చోండి, వచ్చేస్తున్నా. సరే అలాగే. ఎవరో ముసలోడు నా చేత మసాజ్ చేయించుకోవడం వచ్చిన. నీకు మసాజ్ చేయడం కూడా తెలుసా? తెలుసు. ఓ అలాగా, మరి దానికి ఎంత వస్తుంది? అలా ఏమీ లేదు, ఇచ్చింది తీసుకుంటాను. అయినా కొంచెం కష్టమే కదా. ఇలా చూడు, మా ఇంట్లో మసాజ్ చేయడానికి ఒక మనిషిని వెతుకుతున్నాం, మా ముసలిదానికి. నువ్వు చేస్తావా? కొంచెం ఆలోచించాలి. ఏంటి ఆలోచించేది? 10,000 రూపాయలు ఇప్పిస్తాను. 8,000 నీకు, 2,000 నాకు. ఇదే మా వంశాచారం. ఏంటి, ఓకేనా? ఇంకోసారి బాగా ఆలోచించు. ఏమంటావు? టింగ్ టింగ్. ఆరు సంవత్సరాలుగా నేను నా మనసులో దాచుకున్న నా ఆశ, నా జ్ఞానం, మనసులో దాచుకున్న ఆశ, నా అంతఃపురం, నా ఊరు. కట్ ఇట్. ఎలా ఉంది మామా? కొంచెం ఎమోషన్, ప్యాషన్ అన్ని బయటికి తీరా. ఇప్పుడు ఇవ్వలేదా? కొంచెం కూడా ఇవ్వలేదు. సరే, చేతిలో ఈ డోల్ ఉంటే చాలా బాగుంటుంది. చేతులు ఖాళీగా ఉన్నందువల్ల కాన్షియస్ గా చెప్పలేకపోతున్నా. చేతిలో బ్యాగ్ ఉందిగా. అది భుజానికి కదా ఉంది. చేతిలో బ్యాగ్ ఉందట. నిజానికి వీడు కామెడీ పీసు. రే 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 రే. సైలెన్స్. ఇంకో టేక్ తీద్దాం, వెళ్ళు. చూద్దాం గానీ నేను ఒక సజెషన్ చెప్పనా? ఈ డైలాగ్స్ కొంచెం షార్ట్ గా చెప్తే బాగుంటుంది. ఎందుకని? అంటే మామూలు మనుషులు మాట్లాడుకున్నట్టుగా, ఈ ధ్యానం, ఆత్మ ఇలాంటివన్నీ తీసేసి సింపుల్ గా మాట్లాడుకున్నట్టు. 6 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఈ రామానంద్ తిరిగి వచ్చాడు. నా క్యారెక్టర్ ఈ విధంగా చెయ్యదురా. ప్లీజ్, నేను చెప్పినట్టు చెయ్యి. ఓకే ఓకే, క్యారెక్టర్ లోకి దూరిపోతావు. క్యారెక్టర్ అయితే పర్వాలేదులే. ముఖ్యంగా నువ్వు టెన్షన్ అవ్వకు. ఈ షార్ట్ ఫిల్మ్ పోయినా పర్వాలేదు, నేను నీకు మళ్ళీ డేట్స్ ఇస్తాను, సరేనా? సరే రండి రండి, మొదలు పెడదాం. రండి రండి. ఆ వచ్చిన కుర్రాళ్ళ వల్ల మీకేం ప్రాబ్లం లేదు. మీరు చెప్పినందువల్లనే వాళ్ళని ఇక్కడ ఉండటానికి ఇష్టపడ్డాను. మంచి కుర్రాళ్ళే, నాకు టైం పాస్ అవుతుంది. భలే కుర్రాళ్లే. నిన్న రాత్రి భయంతో నిద్రపోనే లేదు. పాత రాజుగారి బొమ్మ దొరికింది, ఇక్కడ దయ్యం ఉందని అనుకుంటున్నారు. వచ్చిన వాళ్ళకి ఏదో ఒక కథ చెప్పి భయపెట్టకరాని ఎన్నిసార్లు చెప్పాలి వీడికి? అసలు నేనేం చెప్పలేదండి. భయంలో ఉండే సైకాలజీ అదే ఉందన్నా. చిన్న నిప్పు రవ్వతో కూడా మంట పుడుతుంది. రాజా ఇక్కడే ఉన్నారు నాన్న. నేను అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను. ఓహో అలాగా. ఈ రాజుగారి కథలు చెప్పి నన్ను భయపెట్టలేరు.
ఏమంటారు సార్? నాకది తెలీదురా. ఒక పాత కమ్యూనిస్టు వాడిగా ఉండటమే నాకెప్పుడూ ఇష్టం. డాక్టర్కి తెలుసు నిన్న కూడా ఇక్కడికి వచ్చారు. కొత్తగా వచ్చిన వాళ్ళు బాగా నచ్చారంట. నిజంగానా? కానీ రాజుగారికి మీ మీదే కొంచెం కోపం. నా మీద? నేనేం చేశాను? రాజుగారు చనిపోయే వారం రోజుల ముందు కరెంటు బిల్లు కట్టమని చెప్పి మీకు డబ్బులు ఇచ్చారంట, కట్టలేదుగా? అదెవరు చెప్పారు? రాజుగారు చెప్పారు. కానీ ఆయనకి ఏమీ సమస్య లేదు, కానీ ఒకంత బాధ. నేను ఇప్పుడే వస్తా. ఎందుకని ఆ పిచ్చోడిని ఇలా భయపెడుతున్నారు? ఎందుకు ఈ పిల్ల ఇలాంటి పోజులు పెట్టి మనసుని చెడగొడుతోంది? తబస్, ఏంటి? మనం షూట్ చేద్దామా? ఒక 5 నిమిషాలు వెయిట్ చేస్తావా? ఓకే. వాడు పాపం స్క్రిప్ట్ రాసుకుంటున్నాడు కదా. నిన్న వేసుకున్నావు చూడు షార్ట్, అది చాలా బాగుంది, నాకు తగినచ్చేసింది. థ్యాంక్ యూ. నో మెన్షన్. ఈ రోజు కూడా షార్ట్స్ వేసుకుంటే భలే ఉంటుంది. దీనివల్ల నా కంట్రోల్ తప్పుతుంది. ఇంకొంచెం బెండ్ అవ్వచ్చుగా, సరేనా? ఇంకా బాగా బెండ్ అవ్వాలి, అప్పుడే చూసే వాళ్ళకి బాగుంటుంది. ఈ కప్పు బాగుందా? అది నా ఫేవరెట్ కప్. దట్స్ మై డాడ్స్ గిఫ్ట్. ఓహో, కాలెత్తింది. కాలు పట్టుకోమంటావా? ఏంటా పట్టుకోవడం? ఈడొచ్చాడంటే ఏంట్రా ఏంట్రా పని? వాడు మా పాప కాలు టచ్ చేశాడు. స్క్రిప్ట్ లో ఉన్నది రిహార్సల్ చేయాలి కదా. ఏ మనీ అన్న, స్క్రిప్ట్ కింద పడేసి కాలుతో అలా తొక్కకండి. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, అంతా వదిలేయండి. దున్నపోతులాగా ఈ గెటప్ వేసుకుని తిరుగుతున్నావు కదా, ఈ పిల్లలకు మంచి బుద్ధులు నేర్పించవచ్చు కదా. దున్నపోతా. ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్తారా? వద్దు పాప, ఇంకేమీ చెప్పొద్దు. ఇలాంటి దృశ్యాలు చూస్తే కళ్ళు మూసుకోలేను. నేను ఇప్పుడే మీ బామ్మకు ఫోన్ చేస్తాను. షూటింగ్ లేదు, గడ్డి గుడ్డు లేదు, ఆపండి చెప్తాను. ఈ షూటింగ్ ఎలా జరుగుతుందో చూస్తాను. నీరు కట్ట కన్నీరు చూసాక వాడిని ప్రతీకారం తెచ్చుకోకుండా వదలను. నా సంగతి ఆడికి తెలీదు. ఐ హావ్ ఎక్స్ట్రా పౌండ్. ఆ విషయం తెలుసా నీకు? నీకు బుర్రా తల్లో కాదు, మోకాల్లో ఉంది. పోరా. మొదటి రోజు ఇలా జరిగిందంటే ఇది సవ్యంగా జరగదు, ఇది సవ్యంగా జరగదు. ప్రతి దానికి పరిష్కారం ఒకటి ఉంటుంది. నువ్వు ముందు స్క్రిప్ట్ లో కన్ఫ్యూజన్ మార్చేసి. కన్ఫ్యూజన్ మీరు అందరూ ఫస్ట్ డేనే ఇంత రాదంతా చేసి పడేశారు. ఇది ఇలా షూట్ చేయడానికి ఎంత కష్టపడి మనం ఇక్కడికి వచ్చాం. ఇలాగైతే ఇంతటితో అంతా ఆపేస్తాం. తపాస్, ఇచ్చిన మాట వదిలిన బాణం తిరిగి రాదు, గుర్తుంచుకో. ఎప్పటికీ మర్చిపోకు. రే నువ్వేం భయపడకరా, మేమంతా ఉన్నాం కదా. రేపటికి అన్ని సర్దుకుంటాయి. అవును, అన్ని సర్దుకుంటాయి. సరే, అతని గొడవ ఏం చేద్దాం? రేపు తన డాన్స్ లో ఎన్ని షార్ట్స్ తీయాలో తెలుసా? మీరు ఇంకొకసారి ఆయన అలా చేశాడంటే నేను ఖచ్చితంగా కొట్టేస్తాను. ఎవరికి ఏ సమస్య లేకుండా అతన్ని ఇక్కడి నుంచి పంపిస్తే చాలుగా. అవునులే, మనం ఏం చేసినా ఆయన ఇక్కడి నుంచి అస్సలు ఏదో ఒక మార్గం ఉంటుంది. ముందు అది ఇవ్వు. ఈ బ్లూటూత్ స్పీకరు, ఆ కొలంలో దొరికిన బొమ్మతోటి ఆత్మ తిరుగుతున్నట్టు ఒక అట్మాస్ఫియర్ ని మీరు క్రియేట్ చేసి నాకు ఇవ్వాలి. ఈ నైటే అతన్ని ఇక్కడి నుంచి పారిపోయేలా చేద్దాం. నా ఒక్క అవతారాన్నే తను చూశాడు, మరో అవతారం ఎలా ఉంటుందో చూపిస్తాను.